అయితే కేవలం గోవిందయ్య ఒక్కరినే అరెస్టు చేయడం తప్పన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న స్థానికులు కానీ మాలాంటి టీడీపీ నాయకులు కానీ ఈ కుట్రను ఛేదించమని డిమాండ్ చేశామని. దీంతో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకి సహకరించిన కోవర్ట్లు, ఇది పెద్ద పదం లేదు, ఈ కోవర్ట్లంతా భయపడి గంగయ్య అనే కానిస్టేబుల్కి ఏం చేశారో తెలియదు, డబ్బు ఇచ్చారా, ప్రలోభపరిచారా, ఏం చేశారో తెలియదు. కానీ 16వ తేదీ అంటే 13వ తేదీ అండి, 13వ తేదీ ఉదయం వీళ్ళంతా కుట్ర పన్నారు. సాయంత్రానికి ఒక అమాయకుడైన దేవలంపేట యువకుడు అరుణ్ అనే 26 ఏళ్ల యువకుడిని ఆ గంగయ్య అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కాళ్ళకు ఇనప గొలుసులు కట్టి దాని కిటికీలకు కట్టి కదలకుండా చేసి చితక కొట్టి నేరం ఒప్పుకో, నువ్వే అగ్గి పెట్టానని ఒప్పుకో, సతీష్ నాయుడు కిషన్ చంద్రులు నీకు డబ్బు ఇచ్చారు లేదా ప్రలోభపరిచారని ఒప్పుకుంటూ చితక కొట్టారు. ఆ విషయం తెలిసి అతని తల్లి అన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా ఆ రోజు ఆయన ఇక అసలు ఈ ఊర్లోనే లేదు, తిరుపతిలోని వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు, కావాలంటే చూడండి అని ఆ సీసీ ఫుటేజీలు తెచ్చి చూపించిన తర్వాత కానిస్టేబుల్ భయపడి అతను వదిలేశారు. అయితే అతను ఆ గాయాలు దెబ్బలు బాధిస్తుంటే 16వ తేదీ ఉదయం తిరుపతి రుయా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి. పోలీసులు వివరాలు అడిగిన తర్వాత తెలుసుకొని మెడికో లీగల్ కేసుగా దాన్ని నమోదు చేసుకొని బెదురుకుప్పం పోలీసులకి తెలియపరిచారు. దీంతో తెలుసుకున్న మీడియా కానీ నాలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని వెలుగులోకి తెచ్చాం, అక్రమాన్ని బయట పెట్టాం. ఇది దర్యాప్తులో కూడా తేలింది. ఆ తర్వాత ఉన్నతాధికారులు పరిశీలించారు, దర్యాప్తు చేశారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్పీ గారు గంగయ్యను సస్పెండ్ చేశారు. చాలా బాగుంది. దీంట్లో మనం ఎస్పీ గారిని ధన్యవాదాలు చెప్పాలి, పొగడాలి. అయితే ఎస్పీ గారు మీకు నా విజ్ఞప్తి అండి, గోవిందయ్య ఒకడే ఈ కుట్రలో భాగస్వామి అనడం కూడా ధర్మం కాదు. ఈ కానిస్టేబుల్ సస్పెండ్ చేసేసినంత మాత్రాన సమస్య తొలగిపోదు. ఈ ఇద్దరి వెనక ఉన్న వైసీపీ నేతలు ఎవరు లేదా కోవర్టులు ఎవరు దర్యాప్తు చేసి అందరినీ శిక్షిస్తే తప్ప సమాజం హర్షించదండి, పోలీసుల మీద గౌరవం పెరగదండి, నేరస్తుల ఒంటిలో వణుకు పుట్టదండి. మా ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవం కూడా దక్కదు. కాబట్టి పోలీసులు, ఎస్పీ గారు దయచేసి ఈ కుట్ర కేసును ఛేదించి అసలు కుట్రదారులు పట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ